అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, జర్మనీ వెళ్ళి ఫ్రీగా చదువుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు యుఎస్ఏ రూటు ఆల్మోస్ట్ దాదాపు కట్ అయిపోతుంది, వీసాలు సరిగ్గా రావట్లేదు. యూకే రూట్ కూడా దాదాపు కట్ అయిపోతుంది, వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, మన స్టూడెంట్ వెళ్ళి మనం చేసినటువంటి పనుల వల్ల ఇప్పుడు జెన్యున్గా చదువుకునే వాడికి ఇబ్బంది అనేది వచ్చింది. సో నెక్స్ట్ యూరోప్లో ఎక్కడ బాగుంటుంది ఎడ్యుకేషన్? కెనడా అంటే ఆబ్వియస్లీ కెనడా కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది. స్టూడెంట్ మీద బీభత్సంగా వాళ్ళైతే స్టూడెంట్స్ వీసాస్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్ పాపులేషన్ అయిపోయినాయి ఈ కంట్రీలన్నీ. ఇంకా మీరు వచ్చి చదివి ఉద్యోగం తెచ్చుకునేటప్పటికి ఇక అది ఎట్లుంటుందో పరిస్థితి తెలీదు. సో జర్మనీ రీసెంట్గా కొన్ని మన ఈ మోడీ వెళ్ళి మాట్లాడడము, తర్వాత మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళి మాట్లాడడము, ఇవన్నీ చేసిన తర్వాత కొంత వాళ్ళైతే మనకి వీసా ఫ్రీ ఆప్షన్స్ ఏవో చాలా అయితే ఇచ్చారు. మెయిన్ ఏంటంటే అసలు జర్మనీ వెళ్ళి మీరు చదువుకోవాలి, ఇంటర్మీడియట్ మీద అయిపోయింది ఇండియాలో, ఎలా చదువుకోవాలి? సో ఆ డీటెయిల్స్ అన్ని నేను దీంట్లో క్లియర్గా చెప్తాను. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, అట్లీస్ట్ ఈ వీడియో అన్న మీరు చూడండి, మీ ద్వారా ఒక నలుగురికి ఉపయోగపడేలా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ వీడియో, చాలా ఇంపార్టెంట్, యంగ్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ థింగ్, బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ వాళ్ళ గురించి చెప్పిన తర్వాత నేను బీటెక్ ఎలా చేయాలో కూడా చెప్తాను. నేను ఫస్ట్ అసలు జర్మనీలో చదువుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే లాంగ్వేజ్. ఇంగ్లీష్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కొన్ని, ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ అని ఉంటాయండి. అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే గవర్నమెంట్, మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలు ఎలాగో గవర్నమెంట్ ఫండెడ్ అనమాట, అవన్నీ ఫండెడ్ బై గవర్నమెంట్ అనమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఆబ్వియస్లీ మనం డబ్బులు కట్టి ఇంజనీరింగ్ ఎలా చదువుతామో అలానే ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్ అయితే టాప్ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీకి మీరు డబ్బులు కట్టి చదువుకోవచ్చు, దాంట్లో ఇంగ్లీష్ కోర్సులు కూడా ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీలో కూడా ఇంగ్లీష్ కోర్సులు కూడా ఉంటాయి. ఏదైనా సరే లాంగ్వేజ్ కంపల్సరీ. ఓకే, మీకు A1 A2 B1 B2 C1 C2 అని ఉంటాయి లాంగ్వేజెస్. సో A1 A2 వచ్చేసి బేసిక్గా మీరు అక్కడ లోకల్లో తిరగడానికి, దానికి దీనికి వాటికి జనరల్గా యూజ్ అవుతుంది. B1 B2 వచ్చేసి కొంత మీరు ఎడ్యుకేషనల్ పరంగా యూజ్ అవుతుంది. ఇక C1 C2 అంటే ఫుల్లీ ప్రొఫెషనల్ అనమాట. సో మీరు మాస్టర్స్ చదవడానికి వెళ్ళినా, లేకపోతే MBBS చదవడానికి వెళ్ళినా, లేకపోతే ఏది వెళ్ళినా కానీ అప్ టు B2 వరకు అయితే మాత్రం మీకు కంపల్సరీ సర్టిఫికేషన్ ఉంటేనే బెస్ట్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మీరు పీజీ అక్కడ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఈ లాంగ్వేజెస్ కనుక మీకుంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో చాలా వరకు ఫీజు ఉండదండి. ఎంత జస్ట్ 100 యూరోస్ 140 యూరోస్ పర్ ఇయర్ అలా ఉంటుంది. సో టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. కాకపోతే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మీరు మీకు నచ్చిన యూనివర్సిటీలో అప్లై చేసుకోండి. మీ బేస్డ్ ఆన్ మీ జీపీఏని బట్టి మీ బీటెక్లో మీకు మంచి యూనివర్సిటీలో వస్తుంది. మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడే మీరు జాబ్ ట్రై చేసుకోవచ్చు, వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవచ్చు, పొజిషన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి. అయితే ఏం బాగుంది జర్మనీలో అంటే, మెకానికల్ ఇండస్ట్రీ అయితే జర్మనీ బాగుంటుంది. ఐటీకి ఓకే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు, కానీ అంత గొప్ప చెప్పుకునే అంత ఐటీ అయితే అమెరికా అంత గొప్ప అయితే కాదనమాట. ఇది మాస్టర్స్ రిలేటెడ్. ఓకే, ఇంకా మీకు మాస్టర్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. నెక్స్ట్, ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను బీటెక్ జర్మనీలో చదువుదాం అనుకున్నా, లేదు డిగ్రీ జర్మనీలో చదువుదాం అనుకున్నా, వర్తా కాదా అంటే ఎస్, 100% వర్తే. ఎలా చదవాలి? ఇక్కడ సింపుల్ ఇదేంటంటే, మన ఇండియాలో 12 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అదే అబ్రాడ్ వచ్చేసి 13 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరు 10th అయిపోయిన తర్వాత 12, 13 కూడా చేయాలి. అంటే మీరు 10th అయిపోయిన తర్వాత 11, 12, 13 3 ఇయర్స్ చేయాలి. కానీ మనం ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఉంటుంది. అంటే 10 + 2 ఇంకొక 1 ఇయర్ ఎలా మేనేజ్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, నేను అన్ని ఆప్షన్స్ చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ పబ్లిక్ యూనివర్సిటీస్లో చదువుకోవాలంటే ఫ్రీ. ఓకే, $140 యూరోస్ పర్ యానమో ఎంత ఉంటుంది. అదర్ దాన్ దట్ మీ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవాలి. ఓకే, దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. అదైతే ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ. కానీ ఆ ఎడ్యుకేషన్కి రావాలంటే 13th ఇయర్ ఎడ్యుకేషన్ మీకు ఉండాలి. 13th ఇయర్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే
మీకు ఈ ఏదైనా ఇండియాలో ఒక డిగ్రీ కాలేజ్, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏదైనా సరే, మీరు ఒక ఫస్ట్ 1 ఇయర్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే వాట్ ఎవర్ ద కోర్స్ ఒక 1 ఇయర్ చదివారనుకోండి, అది మీకు 13th ఇయర్ డిగ్రీ కింద వ్యాలిడ్ అవుతుంది. ఏదన్నా ఒక 1 ఇయర్ కోర్స్ చేసినా పర్లేదు, మీరు లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివి మానేసినా పర్లేదు, ఏది చేసినా సరే పర్లేదు, 13th ఇయర్ కింద వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు గనక అడ్వాన్స్డ్ ర్యాంక్ ఎన్ఐటీలు ఐఐటీలు ఉన్నాయి కదా, ఎంసెట్ తర్వాత మెయిన్స్ తర్వాత అడ్వాన్స్డ్, మీకు అడ్వాన్స్డ్ ర్యాంక్ గనక వస్తే రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ ర్యాంక్ అండి, మీకు 1,00,000 వచ్చినా పర్లేదు, క్వాలిఫై అయ్యి అడ్వాన్స్డ్ పాస్ అయ్యి ర్యాంక్ కనుక మీకు వస్తే, దాని బేస్డ్ ఆన్ దట్ మీకు 13th ఇయర్ లేకుండా మీరు యూనివర్సిటీకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ మంచి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ అయితే దీన్ని కన్సిడర్ చేస్తాయి. రైట్, ఈ 2 ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏం లేవా సార్ మాకు అంటే, ఎస్, ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే, స్టూడియన్ కాలేజ్ అనేది ఒక 1 ఇయర్ కోర్స్ ఉంటుంది జర్మనీలో. మీ ఇంటర్మీడియట్ 12th ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఈలోపు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని, నేను ఇందాక చెప్పినట్టు లాంగ్వేజెస్ కంపల్సరీ, A1 A2 B1 B2 కంపల్సరీ, అవి చదువుకుని స్టూడియన్ కాలేజ్కి ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారనమాట. జర్మన్ భాషలోనే పెడతారు, సింపుల్గానే ఉంటుంది. మన ఇంటర్మీడియట్తో పోలిస్తే అది పెద్ద ఎగ్జామ్ ఏం కాదు. మీరు ఆ ఎగ్జామ్ రాసి అక్కడ 1 ఇయర్ చదువుకోవాలి. ఈ 1 ఇయర్ స్టూడియన్ కాలేజ్లో ఏం నేర్పిస్తారు అంటే, స్పెషలైజేషన్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు ఎంపీసీ చదివారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంబీబీఎస్కి వెళ్దాం అనుకుంటున్నారు. అదేంటి ఎంపీసీ చదివి ఎంబీబీఎస్కి ఎలా వెళ్తాము అంటే, ఎస్ పాసిబుల్. ఎందుకు అంటే, ఆ స్టూడియన్ కాలేజ్లో ఒక 1 ఇయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఎం కోర్సు, తర్వాత టీ కోర్సు అలా ఉంటాయి అన్నమాట. ఎం అంటే మ్యాథమెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్, టీ అంటే టెక్నాలజీ, ఎస్ అంటే సైన్స్, అలాగా ఒక్కొక్క రిలేటెడ్ టాపిక్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఎంపీసీ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఆ పర్టిక్యులర్ కోర్సు, సైన్స్ రిలేటెడ్ కోర్సు ఏదైతే ఉంటుందో అది గనక చూస్ చేసుకుని మీరు దాంట్లో జాయిన్ అయితే, దాంతోపాటు మీకు లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు మీకు B1 B2 వరకు వచ్చారు కదా, C1 C2 ప్రొఫిషియన్సీ క్లాసులు అందులోనే జరుగుతాయి, ఆ స్టూడియన్ కాలేజ్లోనే జరుగుతాయి అనమాట. సో దాంట్లో ఆ C1 C2 కూడా మీరు అప్లై చేసుకుంటే, మీకు అది అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు. ఏది, ఆ 1 ఇయర్ మీరు చదివినటువంటి కోర్స్ ఏదైతే ఉందో దానికి ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ బేస్డ్ మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ని బట్టి మీకు టాప్ యూనివర్సిటీస్ నుంచి, ఇంకా సేమ్ ప్రాసెస్ ఇది, మీకు మంచి పర్సెంట్ వచ్చింది అనుకోండి, సో దాని ప్రకారం మీకు మంచి టాప్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఇది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. స్టూడియన్ కాలేజ్ ఫ్రీ ఎడ్యుకేషనే, తర్వాత మీరు డిగ్రీ చదవాలన్న ఫ్రీ ఎడ్యుకేషనే, బీటెక్ చదవాలన్న ఫ్రీ ఎడ్యుకేషనే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. స్టూడియన్ కాలేజ్ ఇంగ్లీష్లో లేదా అంటే ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ కూడా ఉంటుంది. కానీ మీరు వెళ్ళి ఇంగ్లీష్లో ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఫీజు కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ ప్రైవేట్కే వెళ్ళాలి. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, క్లారిటీగా వినండి, మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో స్టూడియన్ కాలేజ్ చదివారు, ఓకే, ఏ స్టేట్లో చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మునిచ్లో చదివారు. మీరు ఆ స్టేట్కి సంబంధించిన పబ్లిక్ యూనివర్సిటీస్లో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వేరే కంట్రీస్, వేరే స్టేట్స్కి వెళ్ళి చదవటానికి ఎలిజిబుల్ కారు. బెర్లిన్ వెళ్ళి చదువుదాం అనుకుంటే ఎలిజిబుల్ కారు. ఓకే, అది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మీరు పబ్లిక్ యూనివర్సిటీస్లో గనక మీరు స్టూడియన్ కాలేజ్ చదివితే, మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే త్రూ అవుట్ జర్మనీ ఎలిజిబుల్ అవుతారనమాట. అర్థమైంది కదా? ఒక్కసారి మళ్ళీ క్లారిటీగా చెప్తా. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఈ స్టూడియన్ కాలేజ్ చదివితే మీరు ఆ స్టేట్లో మాత్రమే ఎలిజిబుల్. ఏది, పబ్లిక్ యూనివర్సిటీస్కి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ డబ్బులు కట్టి చదివేసామనుకోండి ఇది స్టూడియన్ కాలేజ్, నెక్స్ట్ దానికెల్లా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చా అంటే ఫ్రీ పబ్లిక్ యూనివర్సిటీస్లో పాసిబిలిటీ ఉండదు అనమాట. వేరే స్టేట్లో చేసుకోవడానికి ఉండదు, ఆ స్టేట్లోనే చేసుకోవాలి. బట్ రావచ్చు, రాకపోవచ్చు. మళ్ళీ మీరు ఫర్దర్గా ఏంటి, మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీకే వెళ్ళాలి. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎవరైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుదాం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకొని A1 A2 B1 B2 కోర్సులు నేర్చుకోండి. దానికి ఒక 1 ఇయర్ పడుతుంది.
కోర్సులు నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మీరు ఒకవేళ మీకు అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 1 year సేవ్ అయిపోతారు. రాలేదనుకోండి స్టూడెంట్ కాలేజ్ దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ మీకు ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. మాస్టర్స్కైనా బ్యాచిలర్స్కైనా జనరల్గా మీరు 11,000 యూరోలు సంథింగ్, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒక 1 year పాటు 12 months సంథింగ్ మీ బ్యాంకులో ఉన్నట్టు వాళ్ళకి చూపించాలి. అంటే మీరు జర్మనీ వెళ్ళటానికన్నా ముందే ఆ అమౌంట్ మీకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు వాళ్ళు, మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఆ అకౌంట్ ఓపెన్ చేసేస్తే దాంట్లో మీరు ఆ డబ్బులు వేసుకుంటారు అనమాట. ఆ డబ్బులు మీరు జర్మనీ వెళ్ళిన తర్వాత నెల మీరు విత్డ్రా చేసుకోవచ్చు. నెలకి ఇంత అని చెప్పి తీసుకోవచ్చు. మొత్తం ఒకటేసారి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. నెలకి ఇంత అని చెప్పేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ $11,400 ఎంతో ఉంటుంది. అది మంత్లీ ఎక్స్పెన్సెస్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ముందే వేయమంటారు అనమాట. ఈ కన్సల్టెన్సీ ఫ్రాడ్లు ఉంటాయి చూసారా, డబ్బులు బ్యాంకులో వేసి వడ్డీలకి తిప్పి మనకు వీసా రాగానే తీసుకోవటం, అది జర్మనీకి వర్కౌట్ కాదు. ఓకే, ఎవరైనా ఆ రూట్లో వెళ్దాం అనుకుంటే అది వర్కౌట్ కాదు. సో ఇది ఈ మొత్తం టోటల్ జర్మనీకి సంబంధించింది. నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి జర్మన్ ఎడ్యుకేషన్ గురించి అంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఏదైనా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తా. బట్ మై సిన్సియర్ అడ్వైస్, ఈ కన్సల్టెన్సీలను నమ్మి డబ్బులు బొడగొట్టుకోకండి. సో ఏంటంటే షార్ట్ కట్ అండి. వాడు పడతాడు మా ఇవన్నీ ఆడికిస్తే ఆడే చూసుకుంటాడు అని. వాడు ఏ చెత్త యూనివర్సిటీలో అప్లై చేస్తున్నాడు నీకు ఏం తెలుసు? తెలియదు కదా. కూర్చో, రీసెర్చ్ చేసుకో. బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ChatGPT ఉంది, గూగుల్ ఉంది. ఏది బెస్ట్ యూనివర్సిటీ? మునిచ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, బెర్లిన్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. ఇట్లా మనం కూర్చొని రీసెర్చ్ చేసుకోవచ్చు. చేసుకుని దాని ప్రకారం సింపుల్గా కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే మంచిగా అన్నీ రాసి పెడతారు. వాడు మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్లకి టైం వేస్ట్, శుద్ధ డబ్బులు బొక్క. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.